నమస్కారం. వెల్కమ్ టు ఎల్ఎన్ఆర్ భక్తి. నేను సహస్ర. ఈ నెల ఫిబ్రవరి 26 తారీఖున శివరాత్రి. అయితే ఈ శివరాత్రికి ప్రతి సంవత్సరం కన్నా ఏంటి ప్రత్యేకతలు? శివరాత్రి యొక్క విశిష్టత, శివరాత్రి ఉపవాసాలు, జాగారాలు ఏ విధంగా చేయాలి? మరి ఇప్పుడు ఎటువంటి నియమ నిష్ఠలు చేయాలి? ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం మహాకుంభమేళ అనే కార్యక్రమం మనం చూస్తూనే ఉన్నాము. మరి మహాకుంభమేళ ఈ శివరాత్రికి ఏమైనా అనుసంధానం ఉందా? మరి ఈ రెండిటికి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? ఈ అంశాలన్నీ మాట్లాడదాం. సో మనతో పాటు ఉన్నారు భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు, ఎంఏ ఆస్ట్రాలజర్, నాగసిద్ధి ప్రముఖులు, నాగశాస్త్ర నిపుణులైనటువంటి బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు. మరి గురువు గారిని అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ శివరాత్రికి ఉన్న ప్రత్యేకత ఏంటి అసలు? 2025 ఫిబ్రవరి 26 తారీఖున మహాశివరాత్రి. శివరాత్రి వేరు, మహాశివరాత్రి వేరు. ఎందుకని? శివరాత్రి అంటే నెలకు ఒకసారి వచ్చేది మాస శివరాత్రి అంటాం. మరి ఫిబ్రవరి నెలలో వచ్చేది మహాశివరాత్రి, అంటే సంవత్సరానికి ఒక మారు వచ్చేదాన్ని మహాశివరాత్రి అంటారు. అట్లా అంటే చతుర్దశి రాత్రిపూట ఉన్న కాలాన్ని శివరాత్రి అంటాం. మహాశివరాత్రి ఏంటంటే ఈశ్వరుడు లింగరూపం ధరించిన సమయమే మహాశివరాత్రి. మరి మహాశివరాత్రి అనేది ఈశ్వరుడు లింగరూపం ధరించిన సమయం, అంటే లింగోద్భవకాలం. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు పరమశివుడు భూమి మీద కాలు పెట్టిన సమయాన్ని మహాశివరాత్రి అంటూ ఉంటాం. మరి మన వైదిక శాస్త్రం ప్రకారం, ఋషి ప్రామాణిక ప్రకారం ఏంటయ్యా అంటే ప్రతి పండగకి కొన్ని ఆచారాలు ఉన్నాయి. అంటే ఏ పండగ ఎట్లా చేయాలనేది ఋషి ప్రోక్తంగా వచ్చినటువంటిది ప్రతి పండగ కూడా. మరి దాంట్లో శివరాత్రికి ఒక విశిష్టత ఉంది. మన ఋషులు, మన మునులు ఎట్లా చెప్పారు అంటే మనం ఏ పూజ చేయాలన్నా దానికి ఒక విధి విధానాలు ఉన్నాయి. అవునా? గణపతి నవరాత్రులు చేయాలంటే ఒక విధానం ఉంటుంది, దేవీ నవరాత్రులు చేయాలంటే ఒక విధానం ఉంటుంది, మహాశివరాత్రి అంటే ఒక విధానం ఉంటుంది. శివరాత్రి అనుకుంటున్నాం, మరి గణపతి నవరాత్రులు అంటున్నారు. అవునా? తర్వాత శారదా నవరాత్రులు అంటున్నాం. అంటే రాత్రిపూట పూజ చేస్తామా? చేయం, పగలే పూజ చేస్తాం. శివరాత్రి రాత్రి అంటే ఏంటంటే చీకటి. అవునా? చిమ్మ చీకట్లో మనం ప్రయాణిస్తున్నాం అనుకోండి, మరి చీకట్లో మనం రోడ్డు కనపడకపోతే ప్రయాణించగలుగుతామా? ప్రయాణించలేదు. అప్పుడు ఏమనిపిస్తుంది? భయం వేస్తుంది. చీకటిగా ఉంది, మనకేం కనపడలేదు, ఎట్లా వెళ్ళాలనేది కూడా కొంత భయంతో పాటు ఏమొస్తుంది? అనుమానం, భయం, తర్వాత మృత్యువు. ఏం జరుగుతుందో, కారు ఏమైనా యాక్సిడెంట్ అవుతుందేమో, చీకట్లో ప్రయాణిస్తే భయం, మృత్యువు వెంటాడుతుంది. మనిషి అనేవాడికి భయం అనేది వచ్చిందంటే మృత్యువు దగ్గర ఉన్నట్టు లెక్క. కాబట్టి భయం అనేది మానవుడికి రాకూడదు. మరి ఎప్పుడైనా శివరాత్రి రోజున కనుక విశేషంగా శివుడికి అర్చన చేసినట్లయితే భయం అనేది తొలగిపోతుంది. మరి సృష్టిలో 2 దేవతలు మాత్రమే రాత్రి కాలంలో జన్మించారు. వాళ్ళలో ఎవరయ్యా అంటే ఫస్ట్ కృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రావణ మాసంలో బహుళ పక్షంలో అష్టమ రోజున అర్ధరాత్రి పూట జన్మించాడు శ్రీకృష్ణ భగవానుడు. మనకి దేవతలకి మానవులకి తేడా ఏంటంటే 365 రోజులు మనకు ఒక సంవత్సరం, కానీ దేవతలకు 365 రోజులు ఒకటే రోజు కింద లెక్క. అట్లా. మరి దక్షిణాయనం, ఉత్తరాయణం 2 ఉంటాయి. 6 మాసాలను దక్షిణాయనం, 6 మాసాలు ఉత్తరాయణం అనుకుంటూ ఉంటాం. మరి ఉత్తరాయణ పుణ్యకాలం చాలా విశేషం. దేవతలు నిద్రలేచే సమయం, దేవతలు భూమి మీద సంచరిస్తూ ఉంటారు ఉత్తరాయణ పుణ్యకాలం. మరి కరెక్ట్గా శ్రావణ మాసంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పటి నుంచి శ్రావణ మాసం నుంచి మాఘమాసం వరకు కరెక్ట్గా 6 మాసాలు. మాఘమాసం అంటే 6 నెలలు కరెక్ట్గా పరమశివుడు భూమి మీద కాలు పెట్టాడు. దాన్ని లింగోద్భవకాలం అంటాం. మనం జ్యోతిర్లింగాలు ఎప్పుడన్నా పేరు విన్నారా మీరు? 12 జ్యోతిర్లింగాలు. 12 లింగాలు ఉంటాయి మొత్తం దేశం మొత్తం మీద. 12 అంటే 12 జ్యోతిర్లింగాలు ఉద్భవించినాయి. ఎప్పుడు ఉద్భవించినాయా అంటే మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో ఆయన భూమి మీద కాలు పెట్టాడు. మరి శివుడు ఎట్లా అవతరించాడు అంటే పాతాళం నుంచి ఆకాశం వరకు ఎంత లోతు ఉందో, పాతాళం ఎంత లోతు ఉందో, ఆకాశం ఎంత కనపడుతుంది, చూపు మేర ఎంత వరకు కనపడుతుందో అంత సైజులో పరమశివుడు భూమి మీద కాలు పెట్టాడు. ఆ సమయంలో 12 జ్యోతిర్లింగాలు ఉద్భవించాయి. ఇవన్నీ ఒకేసారి ఉద్భవించాయి. ఒకటేసారి ఏకకాలంలో భూమి మీద 12 జ్యోతిర్లింగాలు ఉద్భవించినాయి. 12 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. ఓకే. ఆ ఉద్భవించిన సమయమే మహాశివరాత్రి. ఇవన్నీ కూడా స్వలింగాలు అంటారు కదండి? అవును. అంటే మన ఇంటి ప్రక్కన ఉండే దేవాలయం అంటే ఎవరో ప్రతిష్ఠ చేసిన దేవాలయం, మానవ మాతృలు ప్రతిష్ఠ చేసిన దేవాలయాలు వేరు, భూమిలో దాని వెలిసిన దేవాలయాలు వేరు. జ్యోతిర్లింగాలు అనేవి వాటంతటా వెలిసినటువంటి దేవాలయాలు, ఎవరు మానవ నిర్మాణం చేసినవి కాదు. కాబట్టి వాటికి విశేషమైన ఫలితాలు ఉంటాయి.
అయితే ఈసారి మాత్రం ఒక ప్రత్యేకత ఉందని తెలుస్తుంది. ఉమ్. మహాకుంభమేళలో అవును. శివరాత్రి అక్కడ కాశీ అవును. విశ్వేశ్వరుడు ఉన్నారు. సో అవును. మరి ఇప్పుడు ఈ శివరాత్రి వచ్చింది. సో ఉమ్. దీనికి ఎటువంటి ప్రత్యేకత ఉందంటారు? ఈ మహాకుంభమేళ అనేది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది చెప్పుకున్నాం. హ్మ్. మరి దీంట్లో మరి మకర సంక్రాంతి వచ్చింది, హ్మ్. తర్వాత రకరకాల పండుగలు వచ్చినాయి. దీంట్లో మహాశివరాత్రి అనేది క్లోజింగ్. హ్మ్. ఏదైతే మహాకుంభమేళ ఉందో చివరి రోజు మహాశివరాత్రి. హ్మ్. ఈ యొక్క పుణ్యకాలం మొత్తానికి కూడా ఎండింగ్ అనేది మహాశివరాత్రితో కంప్లీట్ అవుతుంది. అదే రోజున మా కుంభమేళ కూడా కంప్లీట్ అవుతుంది. హ్మ్. మరి చాలా విశేషమైనటువంటి శివరాత్రి, మహాశివరాత్రి అన్నమాట. హ్మ్. అయితే ఇంకొకటి ఈ ఉమ్. శివరాత్రికి ఉమ్. మనం ఎప్పటిలాగానే అదే నియమాలు నిష్టలు చేయాలా? ప్రత్యేకంగా ఏవైనా పాటించాలంటారా ఈ శివరాత్రికి? మహాశివరాత్రి అనేది మనం పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు. మనం మిగతా రోజులు ఎన్ని అర్చనలు చేసినా, శివుడికి గనక మహాశివరాత్రి రోజున అర్చన చేసినా, అభిషేకం చేసినా, మరి దైవ నామస్మరణ చేసినా విశేషమైన ఫలితం వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, చిమ్మ చీకట్లో మానవుడు ప్రయాణం చేయలేమని అనుకున్నాం కదా. మరి ప్రతి వాడికి కూడా ఏదో ఒక లోపం ఉంటూ ఉంటుంది. ఏదో ఒక ఇల్లు కట్టలేదనో, అదే పెళ్లి కాలేదనో, హ్మ్. ఏదో ఒక వ్యాపారం పెట్టాలి నేను ముందుకెళ్ళలేకపోయానో, రకరకాల ఇది బాధలు ఉంటూ ఉంటాయి. హ్మ్. ఎవరైతే మహాశివరాత్రి రోజున పగలు మొత్తం ఉపవాసం ఉండి మరి శివుడికి అభిషేకం కానీ పగలు మొత్తం కూడా దైవనామస్మరణ చేయాలి. హ్మ్. ఉపాసన అంటే ఏంటంటే ఉపవాసం అంటే శివుడికి దగ్గరగా ఉండడం అనేది ఉపవాసం అంటారు. హ్మ్. అంటే మహాశివరాత్రి అనేది 24 గంటలు ఉపవాసం చేయాలి. అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి హ్మ్. శివరాత్రి మొదటి రోజు మర్నాడు 3 గంటల వరకు చేసేదాన్ని ఉపవాసం అంటూ ఉంటాం. హ్మ్. మనం ఎట్లా చేస్తాం ఉపవాసం అంటే మనకు జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. చెవు, ముక్కు, గొంతు, కళ్ళు, చెవులోన. మరి చెవులతో ఏం చేస్తుంటాం? ఎవరో భజన చేస్తే వినాలి. హ్మ్. కళ్ళతో భగవంతుడి అభిషేకం చేస్తే చూస్తాం. హ్మ్. నోటితో మంత్రం చెప్తాం, దైవనామస్మరణ చేస్తూ ఉంటాం. చేతులతో చేతులతో అభిషేకం చేస్తూ ఉంటాం. ఏ విధంగా చేసినా 24 గంటల సేపు స్వామి మీదే మనసు పెట్టి మరి పంచాక్షరి జపం చేసుకుంటూ, మాట్లాడకుండా, సెల్ ఫోన్లు అటువంటివి చూడకుండా ఎవరైతే ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం చేస్తారో వాళ్ళు పడుతున్న బాధల్లోంచి బయటపడడానికి ఖచ్చితంగా అద్భుతంగా పనిచేస్తుంది మహాశివరాత్రి. హ్మ్. అందులో సందేహం లేదు. ఓకే. జాగారం ఒకవేళ ఉపవాసం ఉండి జాగారం చేయకపోతే వాళ్ళకేమన్నా అరిష్టం ఉంటుందంటారా? అంటే ఎప్పుడు కూడా దేవుడికి పూజ చేస్తే మంచి జరుగుతుంది, హ్మ్. చేయకపోతే చెడు జరుగుతుంది అనేది ఏ దేవుడు ఏ దేవత చెప్పలేదు, ఏ శాస్త్రంలో చెప్పలేదు. అవును. భగవంతుడికి అందరూ సమానమే. పాపం చేసిన వాడు సమానమే, పుణ్యం చేసిన వాడు సమానమే. పుణ్యం అనేది మనకు మరుజన్మకు వస్తుంటుంది. పాపం అనేది ఈ జన్మలోనే అనుభవించాలి. కాబట్టి భగవంతుడికి ఇవన్నీ అంటవు. అంటే పుణ్యం చేసిన వాడిని నెత్తిన పెట్టుకోవడం, హ్మ్. పాపం చేసిన వాడిని తోసేయడం అనేది ఏ దేవత కూడా అట్లా ఉండదమ్మా. ఓకే. అయితే ఇంకొకటి గురువుగారు, హ్మ్. మహాశివరాత్రి ఇక్కడ నేను ఒక హైటెక్ సిటీ దగ్గర అర్ధనారీశ్వర టెంపుల్ దగ్గరికి వెళ్ళాను. అయితే అక్కడ వాళ్ళేం చెప్తున్నారంటే పొద్దున్నుంచి ఉపవాసం ఉండి రాత్రిపూట జాగారం చేయాలి, దేవుడికి పూజ చేయాలి, దేవుడిని భజన చేయాలి. అలా చేస్తున్నారు. అది తప్పు. అట్లా చేయకూడదు. ఎందుకంటే ఆ అమ్మవారికి శివునికి పెళ్లి చేసే రోజు శివరాత్రి రోజు. ఆ రోజు వాళ్ళిద్దరిని ఏకాంతంగా వదిలేయాలి కాబట్టి మీరంతా కూడా అక్కడ ఉండకుండా జాగారం చేయకుండా ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలని అక్కడ ఉన్న ఒక పూజారి చెప్పిండు. నేను చూశాను, ఇంటర్వ్యూ చూశాను, చాలా తప్పు అది. అది అది అలా నేను ఆ అన్నది పూజారికి ఏబిసిడీలు తెలియవు. నేను చూశాను, మీ ఇంటర్వ్యూ చూశాను. మరి లింగోద్భవ కాలం అంటే ఏంటి? లింగం ఉద్భవించిన సమయం. అదే ఒక ప్రశ్న అడిగితే అప్పుడు సృష్టి ఉద్భవించిన రోజు. సో సో మరి అలాంటి టైంలో వాళ్ళని ఏకాంతంగా ఉంచాలి, మీరు భజనలు చేసి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అన్నట్టు నాన్ సింక్ లో మాట్లాడారు. సో చాలా నాకు తప్పది. తెలియదు కాబట్టి చాలా అడుగుదామని. తప్పమ్మా. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాం, ఈ సంప్రదాయాలన్నీ కూడా ఇవాళ నిన్నమన్న వచ్చినవి కాదు. హైందవ సంప్రదాయంలో ఈ పండుగలు ఇవన్నీ కూడా ప్రతిదానికి ఒక ప్రామాణికం ఉంటుంది. ఇప్పుడు శివరాత్రి ఎట్లా చేయాలనేది ఒక ప్రామాణికం ఉంటుంది. మరి ఉగాది పండుగ ఎట్లా చేయాలి ఒక ప్రామాణికం ఉంది. వాటన్ని గ్రంథాలు ఉన్నాయి. మరి ఈ మధ్యకాలంలో రథసప్తమి పూర్తయింది. రథసప్తమి ఎట్లా చేయాలో కూడా దానికి విధానం ఉంది. అవన్నీ ఎవరు సూచించారంటే ఋషిప్రోక్తంగా సూచించినవి. వాటన్నికి నిర్ణయ సింధు, ధర్మసింధు 2 పుస్తకాలు ఉన్నాయి. అవి ప్రామాణికంగా తీసుకొని చెప్తారు తప్ప ఏదో నేను చెప్పింది శాస్త్రం, లేదా ఇంకో బ్రాహ్మణుడు చెప్పింది శాస్త్రం కాదు. ఇప్పుడు మీరందరూ కూడా ఎప్పటి నుంచి వచ్చినటువంటి పురాణాలన్నీ అంతే కూడా కదా. ఫాలో అయ్యి ఆ ప్రామాణికంగా మీరు ఫాలో అవుతున్నారు. అవును. ఇప్పుడు కొత్తగా ఒకటి తీసుకొస్తున్నారంటే దానికి ఆధారాలు లేకుండా మనం లేదు. మాట్లాడొద్దు. ఆధారం లేదు, అది చాలా తప్పది. అలా మాట్లాడకూడదు. ఎందుకంటే మిస్గైడ్ చేయడం అంటారు. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను కదా, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఉమ్, మానవుడు అనేవాడు దేవుడి పూజలో రకరకాలు ఉన్నాయి. అవునా? ఉమ్, నాకు మంత్రం వస్తుంది, నేను మంత్రంతో అభిషేకం చేస్తా.
నీకు మంత్రం రాదు, అభిషేకం చేస్తావా, చేయలేవు. ఉమ్. నేను అభిషేకం చేస్తే నువ్వు కళ్ళతో చూస్తావు, అది కూడా పుణ్యమే కదా. ఉమ్. కళ్ళతో చూడటం కూడా ఆనందమే, అవునా. ఆనందం ఎప్పుడు కలుగుతుంది? కళ్యాణం చేస్తున్నారనుకోండి, కంటితో చూస్తే ఆనందం కలుగుతుంది, అవునా. ఉమ్. ఇంట్లో కూర్చుంటాము, ఆనందం కలగదుగా. ఉమ్. అట్లాగే చెవులతో మంత్రాలు వింటున్నారు, ఆనందం కలుగుతుంది. అరే భజన చేస్తే చెవులకు ఆనందం కలుగుతుంది. ఇట్లా జ్ఞానేంద్రియాల్లో ఏ రకమైన నవవిధ భక్తులు అంటారు, ఉమ్. అర్థమైందా. ఉమ్. ఏ రకమైనది చేసినా కరెక్టే, తప్పేం లేదు. కానీ ఇదే చేయాలి, ఇది చేయకూడదు, కళ్యాణమే చేయాలి, అభిషేకం చేయకూడదు అనేది మాత్రం చాలా తప్పది. ఖచ్చితంగా లింగోద్భవ కాలంలో ప్రతి దేవాలయంలో కూడా, ప్రతి శివాలయంలో ఖచ్చితంగా ఫస్ట్ అభిషేకమే చేస్తారు. ఉమ్. అంటే అర్ధరాత్రి, లింగోద్భవ కాలం అంటే అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉమ్. ఏ దేవాలయానికైనా వెళ్ళి చూడండి, ఆ సమయంలో శివుడికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా కళ్యాణం జరగదు. ఎక్కడ కూడా కళ్యాణం జరగదు. కళ్యాణం చేస్తే బిఫోర్ 11 లోపల చేస్తారు, ఉమ్. లేదు ఆఫ్టర్ 1-2 తర్వాత చేస్తారు. ఉమ్. 12 గంటలకు మాత్రం ఖచ్చితంగా లింగోద్భోగాలలో అభిషేకమే చెయ్యాలి అంటూ అనుమానం లేదు. ఆయన చెప్పింది మాత్రం చాలా తప్పది. దాన్ని చాలా మంది కూడా ఖండిస్తున్నారు. అవును. అయితే అతను కొద్దిగా అంటే తెలియకుండా మాట్లాడుతున్నారు. నేను ఇవన్నీ తెలుసుకున్నాను. నేను మొత్తం ప్రపంచం మొత్తం చుట్టేసి వచ్చాను. ఉమ్. ఈవెన్ కాశీ విశ్వేశ్వరుడు దగ్గరికి వెళ్ళాను. తమిళనాడులో ఒక గుడి దగ్గరికి వెళ్ళాను. ఉమ్. వాళ్ళు కూడా చెప్పింది ఇదే అన్నట్టు ఆయన చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. ఉమ్. సో నేను అప్పుడు ఆలోచించి నేను అనుకున్నాను, సరే ఇంకొకరు సెకండ్ ఒపీనియన్ ఇంకెవరైనా తెలిసిన గురువు గారిని అడుగుదాం అనేసి మిమ్మల్ని అడగడం అంటే జరిగింది. ఆయన ఎక్కడ ప్రాంతం వాడైనా? ఆంధ్ర ఆయన వాడే కదా, పక్క తెలంగాణ తెలంగాణ వాడే కదా. తెలంగాణ ఇటు హైట్ ఇప్పుడు తెలంగాణలో సంప్రదాయం, తెలుగు రాష్ట్రాల్లో ఒక సంప్రదాయం ఉంటుంది, తమిళనాడులో ఒకలా తమిళనాడులో ఒక సంప్రదాయం ఉంటుంది, ఉత్తరప్రదేశ్ లో ఒక సంప్రదాయం ఉంటుంది. అక్కడ తీసుకొచ్చి ఇక్కడ కలిపితే సెట్ కాదు, అవునా. ఇక్కడ అక్కడ కనపడాలి సెట్ కాదు. ఉత్తరప్రదేశ్ లోకి వెళ్తే ప్రతి వాళ్ళు చొక్కా వేసుకొని అభిషేకం చేస్తారు, చొక్కా వేసుకుని గర్భాలయంలోకి వెళ్తారు. మనం వెళ్తామా? ఎక్కడ వెళ్ళం. ఎక్కడ కూడా మనం పైన చొక్కా నూలు ఉండకూడదు. చొక్కా లేకుండా పైన ఉత్తరయం కప్పుకొని వెళ్ళాలి. అవును. అదే మనమే కేదార్నాథ్ వెళ్ళామనుకో, ఉమ్. చలికి -డిగ్రీస్ ఉంటుంది. ఉమ్. మన చొక్కా తీస్తే శరీరం గడ్డగట్టిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం? చొక్కా వేసుకుని వెళ్తాం. అవును. అంటే దేశానికి ఆచారం పరిస్థితులకి. వేరే ఉంటుంది. దేశానికి కాలానికి ధర్మాలు మారిపోతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న ధర్మం కేదార్నాథ్లో ఉండదు, బద్రీనాథ్లో ఉండదు, అవును. అమెరికాలో ఉండదు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి దేశమాల కాల పరిస్థితులను బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. ఎప్పుడు ఒకటిగా ధర్మం ఉండదు. మరి పూర్వం అంటే ఇంకా మడి ఆచారాలు ఉండేవి. ఇదివరకు ప్రతి ఇంట్లో కూడా మడి ఆచారం, అవునా. మడితో అన్నం నైవేద్యం పెట్టడం, దేవతార్చన చేయడం ఉండేది. ఇప్పుడు అందరూ చేస్తున్నామా? చేయట్లేదు. అంటే కాలక్రమేణా తగ్గిపోయింది. మరి వాళ్ళు ఇది కూడా చేద్దాం అనుకో, ఇప్పుడున్న జనరేషన్ మొత్తం మానేస్తారు. కాబట్టి దేశమాన కాల పరిస్థితులను బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి ముందుకెళ్ళాలి తప్ప ఆయన చెప్పిందే శాస్త్రం అనేది చాలా కరెక్ట్ కాదు. ఎటువంటి డిబేట్ గానే నేను సిద్ధం. ఒక రోజు కుదిరితే మా స్టూడియోలోని మిమ్మల్ని అతన్ని కూడా పిలిచి ఇలాంటి ధర్మ సందేహాలు చాలా మందిలో ఉన్నాయి, ఆ సందేహాలన్నీ నివృత్తం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ తెలియాలి ఇటువంటివి. ఎందుకంటే ఇట్లా మిస్గైడ్ చేస్తే నిజంగానేమో, ఇప్పుడు ఆయన వీడియో చూసిన వాడు ఏమనుకుంటాడు, నిజంగానే కళ్యాణం చేయాలేమో, అభిషేకం చేయకూడదేమో అనుకుంటారు. అవును. అవునా. ఇటువంటి ఖండించాలి. హైందవ ధర్మంలో ఇటువంటి పొరపాట్లు చెప్పకూడదు. తెలియకపోతే తెలుసుకొని చెప్పొచ్చు కానీ వాదించకూడదు, అవునా. కళ్యాణమే చేయాలి. అమ్మవారు పరమేశ్వరుడు కలిసిన రోజు, సృష్టి ఆవిర్భవించిన రోజు, ఆ రోజు శివరాత్రి అనేసి చాలా గట్టిగా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అమ్మవారు అయ్యవారు కలవడం ఇద్దరు ఒకటే. శరీరంలో అర్ధభాగం పరమశివుడు అమ్మవారికి ఇచ్చాడు, అవునా. ఎప్పుడు ఇచ్చాడు? ఎప్పుడో ఇచ్చాడు ఆయన, ఇప్పుడు కాదు, ఎప్పుడో ఇచ్చాడు. మరి పరమశివుడు భూమి మీద కాలు పెట్టిన రోజు మహాశివరాత్రి. దీనికి దానికి సంబంధం లేదు. ఇప్పుడు జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అన్నారు. జగత్తు మొత్తానికే తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు. అమ్మవారి పానవట్టం ఉంది, కింద నీళ్లు పోతుండే కదా అభిషేకం చేస్తే, కింద ఉన్నది అమ్మవారు, పైన ఉన్నది శివలింగం. సపరేట్ ఎక్కడ ఉంది? వాళ్ళిద్దరు ఒకటే ఉన్నారు కదా. అభిషేకం చేసినా ఇద్దరు కలిపే చేస్తున్నాం, అవునా. విడిగా చేయట్లేదు కదా. కళ్యాణం కూడా ఇద్దరు కలిపే చేస్తాం కదా. మరి తేడా ఎక్కడుంది? కింద ప్రాణమఠం అంటారు, పానవట్టం అమ్మవారి మఠం, అది లింగం, పరమశివుడు పైన శివుడు. ఓకే. గురుగారు, అయితే మహాశివరాత్రి రోజు మీరు అన్నట్టు అభిషేకాలు చేయాలని అన్నారు. అండ్ నాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సందేహం ఏంటంటే, శివుడికి లింగ రూపంలోనే ఎందుకు అభిషేకం చేయాలి, పూజలు చేయాలి, విగ్రహ రూపంలో ఎందుకు చేయకూడదు? చాలా మంచి ప్రశ్న. శివుడు ఎట్లా ఉద్భవించాడు? లింగ రూపంలోనే ఉద్భవించాడు. ఇందాక మనం చెప్పుకున్నాగా, ద్వాదశ జ్యోతిర్లింగ రూపంలో పరమశివుడు ఉద్భవించాడు. జ్యోతిర్లింగం అంటే లోపల జ్యోతి కనపడుతుందా? జ్యోతి కనపడదు. జ్యోతి అనేది మనం ఏదైతే కష్టకాలంలో ఉన్నామో మార్గాన్ని చూపించేటువంటి వాడే పరమశివుడు. ఆ మార్గాన్ని చూపించేవే ద్వాదశ జ్యోతిర్లింగాలు. మరి ఎట్లయితే వచ్చాడో
అట్లాగే అభిషేకం చేయాలి. అంతే కదా, భూమి మీద కాలు ఎట్లా పెట్టాడు ఆయన లింగ రూపంలో పెట్టాడు కాబట్టి శివలింగానికి అభిషేకం చేయాలి. మిగతా దేవతలకు ఎట్లా చేస్తారు? శివలింగానికి అభిషేకం ఎక్కడ చేస్తారా? ఏ అమ్మవారికైనా, దత్తాత్రేయుడికైనా, మరి విష్ణుమూర్తికైనా ఉమ్. విగ్రహానికి అభిషేకం చేస్తాం ఎక్కడైనా సరే. అవును శివుడికి మాత్రం కేవలం శివలింగానికే అభిషేకాలు చేస్తారు అవును. ఎవరైనా సరే. అవును శివలింగం లేకుండా ఎక్కడన్నా మనం మూర్తులకు అభిషేకం చేయడం చూసావా? చేయలేదు ఎక్కడన్నా చూడలేదు. శివలింగం పెట్టకుండా ఓన్లీ విగ్రహాలుగా పెట్టి విగ్రహాలకు అభిషేకం అనేది శాస్త్రంలో లేదు. విగ్రహాలు ఉంటాయి కానీ అవి కూడా ఎప్పుడు పూజలు అందుకో, బయట అవును. ఒక స్టాచ్యూ లాగా ఉంటది. అలంకరణ మాత్రమే ఉంటుంది. కళ్యాణ సమయంలోనే తప్ప పూజిస్తారు తప్ప ఉమ్. ప్రతినిత్యం కూడా విగ్రహాలకు అభిషేకం చేయరు. చేయరు. కనీసం ప్రతి సోమవారం కూడా విగ్రహాలకు అభిషేకం చేయరు. ఉమ్. కేవలం మాస శివరాత్రి రోజు అభిషేకం చేస్తారు కొన్ని చోట్ల. అవును మహాశివరాత్రి రోజున ముందు ప్రక్క శివలింగం పెట్టి వెనకాల పార్వతీ పరమేశ్వరులు పెట్టి కలిపి చేస్తారు. ఉమ్. అంతేగాని ప్రతి సోమవారం విగ్రహాలకు మాత్రం ఎవరు అభిషేకం చేయరు. కేవలం శివలింగానికి అభిషేకం ఎందుకు చేస్తారా అంటే ప్రామాణికం, అది ఉమ్. అది ధర్మం. దానికి శివలింగానికే అభిషేకం చేయాలి. ఉమ్. విగ్రహాలు చేస్తే అంత ఫలితం రాదు. ఓకే. విగ్రహాలకి ఓన్లీ కళ్యాణం మాత్రమే చేయాలి. గురుగారు ఉమ్. అయితే శివునికి అభిషేకాలు చేయాలనేది మనం అవును. ఎప్పటి నుంచో ఆచరించాల్సినటువంటి నియమం కదా. అవును. అయితే ఈ అభిషేకాలు కేవలం మగవారే చేయాలా, ఆడవాళ్ళు కూడా చేయొచ్చా? కొంతమంది ఆడవాళ్ళని తాకూడదు అని అంటారు కదా. అవును, ఇది చాలా మంచి ప్రశ్న. అందరూ తెలుసుకోవాల్సిన ప్రశ్న, అందరూ ఆచరించవలసిన ప్రశ్న. ఉమ్. ఎప్పుడైనా సరే అభిషేకం అనేది శివలింగానికి మగవాడే చేయాలి. ఆడ మనిషి కనీసం లింగం కూడా ముట్టుకోకూడదు, ఉమ్. స్పృశించకూడదు. అది మహాపాపం. నిజమా గురుగారు? 100% ఇది మహాపాపం. ఇది శాస్త్రం చెప్పింది. నేను ఒకవేళ చెప్పింది కాదు. ఆడవాళ్ళు అలా కనుక ముట్టుకున్నట్టు పాపమే వస్తుంది. ఇప్పుడు నిప్పులో చేపెడితే కాలుతుంది. గురుగారు నేను నిప్పులో చేపెడతానంటే చేయి కాలుతుందా కాలదా? కాలుతుంది. మరి శివుడు నిప్పు లాంటి వాడే ఉమ్. కాబట్టి చేస్తే మహాపాపం వస్తుంది, పుణ్యం రాదు. ఎప్పుడైనా ఇంట్లో ఇంటి యజమాని చేస్తే భార్యకి సగం వస్తుంది, పిల్లలకు కూడా ఫలితం వస్తుంది. ఉమ్. అదే భార్య చేస్తే భర్తకు వస్తుందా? రాదు. ఇప్పుడు మా ఇళ్లలో దేవతాల శివలింగాలు ఉంటాయి. మా ఇళ్లలో మా ఇంట్లో భార్య కూడా ఎవరు ముట్టుకోరు, పొరపాటు కూడా తాకరు. అసలు తాకడం కానీ, మేము లేకపోతే శివలింగం కడిగి పెట్టడం కానీ ముట్టుకోరు అనమాట. ఉమ్. మిగతా అంతా శుభ్రం చేస్తారు, దీపారాధన చేస్తారు, మిగతా దేవతలకు పూలు పెడతారు. కానీ ఉమ్. శివలింగం ఏదైతే ఉందో ఆడవాళ్ళు ముట్టుకోకూడదు. ఏదైనా అపవాదం ఉందంటారా? ముట్టుకో, ఆడ మనిషి అర్హత లేదు. అర్హత లేదంతే. ఆడ మనిషి అర్హత లేదు. ఉమ్. అది తాగడం వల్ల మహాపాపం వస్తుంది శాస్త్రం చెబుతుంది. ఉమ్. మగవాడు మాత్రమే చేయాలి. అంటే ఆడ మనిషి చేయదు. చాలా గుళ్ళల్లో చాలా మంది ఆడవాళ్ళు ఆ పాలు పోస్తుంటారు, పోసేట రుద్దుతూ ఉంటారు పాపం. అవును రుద్దుతుంటారు. అక్కడ పూలు పెట్టుకుంటారు, తాకి మొక్కుతూ ఉంటారు. ఉమ్. మరి ఎంతో మంది ఆడవాళ్ళు చేస్తుంటారు కదా. అంటే మరి దీంట్లో కూడా డిఫరెన్సెస్ ఏంటంటమ్మా, ఉమ్. కొన్ని దేవాలయాల్లో కొన్ని ప్రత్యేకతలు, కొన్ని నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి. ఉమ్. ఇప్పుడు మనం ప్రతిష్టల్లో కూడా 3 రకాల ప్రతిష్టలు ఉంటాయి. వాయు ప్రతిష్ట అంటే బయట మనం శివలింగాలు చూస్తుంటాం. గుడి బయట ఉమ్. ఆరు బయట ఒక దిమ్మె పెట్టి దాని మీద శివలింగం పెడుతూ ఉంటారు. దాన్ని వాయు ప్రతిష్ట అంటాం. ఉమ్. మరి గర్భాలయంలో 4 గోడల మధ్యలో తలుపులుండి లోపల శివలింగం ఉంటుంది, అది గర్భాలయ ప్రతిష్ట. అదే గర్భాలయ తలుపులకు హోల్స్ ఉంటాయి, మీరు చూసారా? ఉమ్. తలుపులకు హోల్స్ అవును. బెల్స్ ఉంటాయి, బెల్స్ ఉంటాయి. అది వాయు ప్రతిష్ట. ఇట్లా రకాలు. ఆరామ ప్రతిష్ట, వాయు ప్రతిష్ట, గర్భాలయ ప్రతిష్ట, 3 రకాలు. మరి గర్భాలయంలో ఎక్కడ హోల్స్ లేకుండా ఉంటే దాన్ని గర్భాలయ ప్రతిష్ట అంటారు. ఉమ్. దానికి 16 రకాల కళలు ఆవాహన చేస్తారు. ఉమ్. షోడశ కళలు అంటారు. ప్రతిష్ట చేసే సమయంలో హోమాలు చేసి ప్రతిష్ట మూర్తిని నిలబెట్టిన తర్వాత 16 రకాల కళలు ట్రాన్స్ఫర్ చేస్తారు మంత్రయుక్తంగా. ఉమ్. అట్లా చేసిన ప్రతిష్టని పోయి ఎవరు తాకకూడదు, ఓన్లీ బ్రాహ్మడు మాత్రమే తాకాలి. బ్రాహ్మడు కూడా పంచ కట్టుకొని పైన చొక్కా లేకుండా గర్భాలయంలో కూడా కాలు పెట్టకూడదు. ఉమ్. దేవుడు తాకడమే కాదు, లోపల కాలు పెట్టాలన్నా చొక్కా వేసుకుని లోపలికి పోకూడదు బ్రాహ్మడు కూడా. ఉమ్. మరి ఇటువంటి నియమ నిబంధనలు ఉంటాయి 16 కళలు ఉన్న చోట. ఉమ్. కొంతమంది ఏం చేస్తారంటే అందరికి అవకాశం ఇవ్వాలని చెప్పి 8 కళలే ఆవాహన చేస్తారు, 16 కళలు ఆవాహన చేయరు. ఉమ్. 8 కళలు కనుక ఆవాహన చేస్తే అందరు పోయి తాకచ్చు. ఓకే. సో అలాంటి గుడిలో మాత్రం 8 కళలు తాకచ్చు కానీ ఉమ్. ఆడవాళ్ళు తాకకూడదు. అక్కడ కూడా ఆ గర్భాలయంలో నేను ఫస్ట్ చెప్పిన గర్భాలయంలో ఎవరు వెళ్తారు? బ్రాహ్మడే వెళ్తారు. ఉమ్. జనాలందరూ బయట కూర్చొని అభిషేకం చేయించుకుంటారు. అవునా? బ్రాహ్మడు చేస్తూ ఉంటారు. అవునవును. అది 16 కళలు పెట్టిన చోట. ఉమ్. ఇది 8 కళలు ఆవాహన చేసిన చోట మాత్రం మగవాడు మాత్రం వెళ్ళొచ్చు, కానీ ఉమ్. ఆడ మనిషి గర్భాలయంలోకి వెళ్తే మహాపాపం తగులుతుంది. ఉమ్. లింగాన్ని తాగితే ఇంకా మహాపాపం తగులుతుంది. తెలిసి చేస్తే పాపం, మరొకరు తెలియక చేయకపోతే చేస్తే ఎలా? ఎందుకంటే నాకు కూడా ఒక పంతులు గారు అభిషేకం చేయండి అంటే నేను చేశాను, నాకు తెలియదు, వాళ్ళు చెప్పారని నేను చేశాను. ఇప్పుడు నాకు కూడా పాపం తగులుతుందా? అంటే తెలియకుండా. తెలియక చేస్తే తప్పు లేదు, తెలిసి చేస్తే పాపం. తెలుసుకొని చేయాలి. ఉమ్. ఇవాళ దేవాలయాల మొత్తం ఎట్లా అయిపోయిందంటే వ్యాపార సంస్థలుగా మారిపోయినాయి.
కొన్ని దేవాలయాల్లో టికెట్ల కోసం అందరిని పంపిస్తున్నారు. శివరాత్రి రోజు మీరు రెడీ చేసుకోండి, మిగతా టైంలో క్లోజ్ చేస్తారు, శివరాత్రి రోజు వదిలిపెట్టేస్తారు. ఉమ్, ఇట్లా కొన్ని వ్యాపార సంస్థలుగా మారినాయి. అది కూడా తప్పే. ఎందుకంటే మన హైందవ ధర్మంలో ఇటువంటివి పాటించాలి. పాటించక ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఉమ్. కాబట్టి ఇవన్నీ ఆచరించడం అనేది చాలా మంచిది. ఓకే. అసలు అభిషేకం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు నిష్ట ఇవన్నీ కూడా పాటించాలంటారు? శివుడికి కనుక అర్చన చేయాలంటే మడి ఆచారం ఉండాలి. మడి ఆచారం అంటే ఇంట్లో మెన్సెస్ కలుపుకోకూడదు. తర్వాత మైలు ఎవరైనా చనిపోతారు, 10 రోజులు మైలు ఉంటుంది, అవి కలపకూడదు, ఇల్లంతా కలపకూడదు. కలిపిన తర్వాత ఆ బట్టలతో మనం శివాలయంలోకి వెళ్ళామనుకోండి, అది మహాదోషం. ఉమ్, ఇది ఆచారం. ఇప్పుడు ఎవరికి తెలియట్లేదు ఇది. దాంట్లో చాలా పద్ధతులు ఉంటాయి, చాలా వ్యవహారం ఉంటుంది, ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఒకవేళ తగిలినా కూడా పుణ్యహవాజన శుద్ధి చేసుకొని చేసుకోవాలి. మరి శివుడికి అభిషేకం చేయాలంటే ఖచ్చితంగా పంచ కట్టాలి, గోచి పెట్టి పంచ కట్టాలి. ఉమ్, అడ్డలుంగితో వెళ్ళి లోపల గర్భాలయంలో ప్రవేశం కూడా చేయకూడదు. శాస్త్రం ఏం చెప్తుంటే ఏ గుళ్ళో వెళ్ళినా అడ్డంగా లుంగి కట్టి మాత్రం వెళ్ళకూడదు. ఉమ్, మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే గోచి పట్టే ఏ పూజ చేసినా సరే, ఉమ్, ఓకేనా, లుంగి కట్టకూడదు. లుంగి ఎందుకు కట్టకూడదంటే ఖచ్చితంగా కౌపీనం పెట్టాలి, మగవాడికి గోచి పెట్టుకోవాలి. ఉమ్, కాబట్టి అది ఒక నియమం ఎప్పటి నుంచో మన సదాచారంలో ఉంది కాబట్టి అది పాటిస్తున్నారు. కొంతమంది పాటించట్లేదు. లుంగి అనేది మన తమిళనాడు సంప్రదాయం, మన సంప్రదాయం కాదు. ఈ రామరాజు కాటన్ వచ్చిన తర్వాత పంచెలు పోయి లుంగిలకు వచ్చేసింది. ఉమ్, పంచెలు కట్టుకోవడం కష్టం అయిపోతుంది కాబట్టి లుంగి ఇట్లా స్టిక్ చేసుకొని చేస్తున్నారు. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఉమ్. పంచెనే కట్టాలి. పంచె ఎందుకు కట్టాలి గారు అని నువ్వు అడగచ్చు. అవును. ఎందుకని? ఒంటి మీద కత్తిరించిన వస్తువు ఉండకూడదు. ఓకే. ఇప్పుడు చొక్కా మనం ఎందుకు ఇప్పాలి అంటే చొక్కా కత్తిరించి స్టిచ్ చేస్తాడు టైలర్, అవునా? అవును. కాబట్టి అటువంటివి పైన ఒంటి మీద ఉండకూడదు. ఏ పూజ చేసినా పంచ అయితే కత్తిరించింది కాదంటే. కత్తిరించరుగా, కత్తిరించకూడదు. గోచి పెడతారు, వెనక నుంచి గోచి పెట్టాలి కదా. ఆ, కాబట్టి పంచగా కట్టాలి, పైన ఉత్తరయం వేసుకోవాలి. చొక్కా కానీ బనీన్ కానీ వేసుకోకూడదు. మరి ఇప్పుడు అండర్వేర్స్ వేసుకుంటున్నారు. ఉమ్. అండర్వేర్స్ కూడా ఎందుకు గోచి ఎందుకు పెట్టాలంటే అండర్వేర్ ఉండకూడదు కాబట్టి గోచి పెట్టాలి. ఓకే. ఓకే. ఇవన్నీ పూర్వం సదాచారం ఉండదు అనమాట. ఉమ్, ఇప్పుడు అవన్నీ తీసేసి రెడీమేడ్ ప్యాంట్ లాగా వేసుకుంటున్నారు పంచ కూడా. అవును. అసలు వదిలిపెట్టే కానీ అది నేయం కదా, ఉమ్, అవునా? అవును. అసలు లుంగి కట్టుకొని చేసేదానికన్నా రెడీమేడ్ పంచరేయం, అవును. ప్యాంట్ షర్ట్ చేసేదానికన్నా లుంగి రేయం. అవును. కాబట్టి ఇక ఇట్లా ఇందా మనం అనుకున్నాం కదా, దేశమాన కాలమాన పరిస్థితులు బట్టి ధర్మం మారిపోతుందని. ఉమ్, ఈ కలియుగంలో ఇప్పుడు ఇది నాలాంటి ఇది చేయాల్సిందే అన్నాం అనుకో, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు అది కూడా చేయరు. ఉమ్. నేను పంచ కట్టుకొని సిగ్గుపడతాడు, వాడు గుడిలోకి రాడు, అవునా? కాబట్టి ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. గుడ్డి కన్నా వెళ్ళని ఆ గుడ్డిలో మెల్లనట్టుగా ఉమ్, వీలున్నంత వరకు ఆచారాన్ని పాటిస్తే మనం ఏదైతే పూజ చేస్తామో, ఏదైతే అభిషేకం చేస్తామో సంపూర్ణమైన ప్రతిఫలం మనకు కలుగుతుంది. అంతే కదా. మనం ఎందుకు చేస్తాం అభిషేకం చేసినా అర్చన చేసినా? మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, అవునా? ఉమ్, మనం అనుకున్న కోరిక నెరవాలని చెప్పి భగవంతుడు అర్చన కానీ అభిషేకం కానీ చేస్తాం. ఉమ్, మరి దేవాలయాలు ఏ అర్చన చేసినా సరే దానికి ప్రధానంగా ఆచారం ప్రథమో ధర్మ. ఉమ్, ఆచారం అనేది ప్రధానం. ఉమ్, ఆచారం లేకుండా నువ్వు ఏ పూజ చేసినా ప్రయోజనం లేదు, అవునా? అవును. విడిచిన బట్టలు కట్టుకొని చేస్తే పుణ్యం వస్తుందా? రాదు. తల మీద స్నానం చేయకుండా ఎక్కడెక్కడో తిరిగి వచ్చి మరి చేస్తే పుణ్యం వస్తుందా? ఏ పూజ చేసినా రాదు. నియమ నిబంధనలు ఎందుకు పెట్టారంటే ఆచారం కోసం పెట్టినవి నియమ నిబంధనలు. ఉమ్, మరి ఇవన్నీ తొంగలు తొక్కేసి అన్ని పక్కకు పెట్టేసి నాకు సిగ్గు ఎక్కువ కాబట్టి నేను పంచ కట్టుకోనంటే అది వాళ్ళకే నష్టం. ఉమ్, కాబట్టి ఇప్పుడు జనరేషన్ అందరూ కూడా ఇవన్నీ పాటించాలి, తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఇప్పుడు పిల్లలందరూ చదువుకున్న వాళ్ళు ఎవరా, ఉమ్, 20 ఏళ్ల పిల్లాడు కూడా మొత్తం తెలుస్తుంది, 16 ఏళ్ల పిల్లాడు కూడా ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఉమ్, ఎట్లా బిహేవ్ చేయాలని మెచ్యూరిటీ, అందరికీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోయినాయి పిల్లలకి. ఉమ్, కాబట్టి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఈ లుంగి కట్టుకుంటే ఈ దోషం వస్తుంది, ఉమ్, పంచ కట్టుకుంటే ఈ పుణ్యం కలుగుతుంది, ఈ ఫలితం వస్తుంది. ఎప్పుడైతే ఎడ్యుకేట్ చేశామో ఉమ్. ఆటోమేటిక్ కట్టుకుంటారు పిల్లలు కూడా. ఉమ్. పెద్దవాళ్ళైన వాళ్ళు, తల్లిదండ్రులు, ఇంట్లో తాతలు ముత్తాతలు చెప్పి దగ్గరుండి ఇవన్నీ ఆచరింపజేస్తే పిల్లలకు అలవాటు అవుతుంది, నెక్స్ట్ జనరేషన్కి అలవాటు అవుతుంది. ఉమ్, చేయకుండా ఇందాక చెప్పిన బ్రాహ్మడు చెప్పాడు కదా, కళ్యాణమే చేయాలి, అభిషేకం చేస్తే పాపం అవుతుంది, అట్లాంటి వాడు చెప్పాడు అనుకో, ఇప్పుడు జనరేషన్ మైండ్కి ఎక్కింది అనుకో, ఫ్యూచర్ లో అభిషేకం లేదని ఉమ్, 100 సంవత్సరాల తర్వాత ఉమ్, అభిషేకాన్ని మర్చిపోయి కళ్యాణమే చేస్తారు చివరి. ఉమ్, కాబట్టి ఇటువంటి అన్నింటినీ ఖండించాలి. అవును. మీలాంటి ఛానల్స్ అన్ని కూడా ఖండించాలి, ఇవన్నీ ప్రచారం చేయాలి. ధర్మ ప్రచారం చేసినప్పుడే ఇవన్నీ 10 మందికి తెలుస్తాయి. అవును గురుగారు. అయితే ఇంకా ఈ మధ్య కాలంలో యువత అంతా కూడా ఉమ్. మీరు అన్నట్టు రకరకాలుగా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అవును. శివరాత్రి ఉపవాసం ఉండాలి, జాగారం ఉండాలని తెలుసు గాని ఉమ్. అసలు ఉపవాసం ఏ విధంగా చేయాలి, జాగారం ఏ విధంగా చేయాలనేది పాటించట్లేదు. జాగారం అనే పేరుతో రాత్రిపూట సినిమాలు చూడడము, ఆడుకోవడము, ఫ్రెండ్స్ అందరూ కూర్చొని రాముడు సీత అబ్బాయిలైతే ఆడడం, రాముడు అబ్బాయిలైతే సీత. కొందరు
చెప్పనక్కర్లేదు. ఉమ్, జాగారం చేద్దాంలే, మందు తాగుదాంలే అని తాగిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. శివుడికి ఆహ్, మందు అంటే ఇష్టం అని చెప్పి మందు తాగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉన్నారు. ఉమ్, అందరూ ఇంకా ఆడవాళ్ళైతే ఆడ కూర్చొని అష్టచెమ్మ ఆడుకోవడం, కైలాసం అవన్నీ ఆడుకోవడం. దరిద్రాలు అనమాట. దరిద్రానికి హేతు ఏంటంటే అష్టాచమ్మ ఒకటి, అటువంటి రోజులు ఇట్లాంటి మద్యపానం చేయడం ఒకటి, మరి పక్కన వాళ్ళ గురించి దూషించడం ఒకటి. అవునా? ఆడవాళ్ళు 10 మంది కలిస్తే ఏం చేస్తారు? గుళ్ళో కూడా మేము దేవాలయం వెళ్ళామనుకోండి, శివరాత్రి కూడా కళ్యాణం చేయిస్తూ ఉంటాం. పక్కన ముచ్చట పెడుతూ ఉంటారు. మేము చెప్పే మంత్రాలను ముచ్చట పెడుతూ ఉంటారు. ఆ మంత్రాలు వాళ్ళ ముచ్చట మా చెవిలో వినపడుతుంది. నాలాంటి వాడు అమ్మా మైక్ కావాలని అడుగుతాను నేనైతే. నువ్వు చెప్పమ్మా మేము ఆపేస్తామని చెప్తా. కాబట్టి ఇటువంటివన్నీ కూడా చాలా తప్పు. అది నువ్వు ఆచరించకపోగా, ఇప్పుడు ఒక 100 మంది కళ్యాణానికి కూర్చున్నారు అనుకోమ్మా, ఓ 20 మంది 30 మంది శ్రద్ధగా చేసుకుంటూ ఉంటారు. మిగతా 30 మంది వీడు ముచ్చట పెట్టుకొని వాడిని డైవర్ట్ చేస్తున్నారు. ఇది మహాపాపం. ఎప్పుడైనా చేసేవాడికి, చేయించేవాడికి, చూసేవాడికి, దానికి ప్రేరేపించిన వాడికి, హెల్ప్ చేసిన వాడికి అందరికీ సమాన భాగం వస్తుంది. ఏ పూజ అయినా సరే. మరి దీంట్లో ఇద్దరు మంచిగా చేస్తే ఇద్దరు చెడగొట్టారనుకో, ఈ పాపం కూడా వీళ్ళ పాపం మొత్తం వీళ్ళకి వస్తుంది, వీళ్ళు సగభాగం వస్తుంది. కాబట్టి ఇటువంటివి పనికిరావు. వీళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారండి? ఇప్పుడు జాగారం ఉండాలి. ఉమ్, ఆ మేల్కో ఉండడం అనేది చాలా కష్టం. పొద్దున్న నుంచి అవును. ఏం తినకుండా అవును. ఒక రాత్రి ఆటోమేటిక్ గా నిద్ర రాకుండా ఉండడానికి వీళ్ళు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అంటే మరి ఇలాంటి వాళ్ళకి ఎలా సజెస్ట్ చేస్తారు? అంటే ఏంటంటమ్మా, తెలంగాణలో ఒక సంప్రదాయం ఉంది, మన తెలంగాణలో ఒక సంప్రదాయం ఉంది, ఉమ్, ఆంధ్రప్రదేశ్లో ఒక సంప్రదాయం ఉంది, తమిళనాడులో వేరే వేరే సంప్రదాయం ఉంది. ఉమ్, మనం ప్రధానంగా తెలుగు రాష్ట్రాల సంప్రదాయం తీసుకున్నాం. ఉమ్, తెలంగాణలో ఏం చేస్తారంటే పగల మొత్తం ఒక పొద్దు ఉండి మధ్యాహ్నం 3 గంటల నుంచి గుళ్ళోకి వస్తారు. ఉమ్, మేమేం చేస్తామంటే మధ్యాహ్నం 2 దాకా గుళ్ళో ఉండి అలసిపోయి ఒక గంటన్నా రెస్ట్ తీసుకుని అయ్యగారు తలుపేస్తాడు. ఉమ్, తలుపేయగానే గురుగారు ఇంకా తలుపు తీయలేని కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు. ఉమ్, ఎందుకంటే వదిలిపెట్టాలి ఫస్ట్, ఉమ్, తినేసేయాలి. ఉమ్, తెలంగాణ సంప్రదాయం అంటే పండ్లు తీసుకొచ్చి దేవుడికి నివేదన పెట్టి అప్పుడు వదిలిపెట్టేస్తారు. ఉమ్. తెలంగాణ సంప్రదాయం. అవును. మన ఆంధ్ర ప్రాంతంలో ఎట్లా ఉంటుందంటే ఏం ముట్టుకోరు పొద్దు నుంచి. ముట్టుకోరు. అవును. కాఫీ టీ తప్ప ఏం ముట్టుకోరు నాకు తెలిసి. కొంతమంది అది కూడా ముట్టుకోరు. పగల మొత్తం ఉండి ఉమ్. రాత్రికి మర్నాడు పొద్దున భోజనం చేస్తారు. సాయంత్రం మాత్రం పళ్ళు తీసుకుంటారు. ఆ పండ్లు లాంటివి తీసుకొని భోజనం చేస్తారు. ఇప్పుడు దీంట్లో నేను ఇందాక చెప్పినట్టుగా తేడా ఏంటంటే కొంతమంది ఉండలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. మరి చిన్నపిల్లాడు వాడు డైలీ భోజనం చేసేవారు, వాడు స్కూల్కి వెళ్ళే పిల్లాడు అనుకో, వాడికి మధ్యాహ్నం 12 అయితే లంచ్ బ్రేక్ ఆకలేస్తుంది. అవునా? బ్రేక్ టైంకి వాడికి ఏదో స్నాక్స్ పెట్టాలి. అటువంటి పిల్లలు ఉండలేరు కాబట్టి ఉదయం పూట అభిషేకం చేసుకొని అప్పుడన్నా ఏదైనా తినవచ్చు. ఉండలేని వాళ్ళు, అదే వృద్ధులు, షుగర్ పేషెంట్, ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి అంటే ఏకభుక్తం, అంటే ఒక్కసారి మాత్రమే తినాలి. పొద్దున్న గాని సాయంత్రం. ఎప్పుడన్నా తిను. నువ్వు మధ్యాహ్నం తిను, రాత్రి తిను, పగలు తిను, ఒకటేసారి తినాలి. నువ్వు ఎంతన్నా తిను, నో ప్రాబ్లం. ఏకభుక్తం చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. ఉండగలిగిన వాళ్ళు ఉపోషం 24 గంటలు ఉండవచ్చు, దాంట్లో తప్పు లేదు. ఇందా నువ్వు చెప్పినట్టుగా సెల్ ఫోన్లు ముట్టుకోకూడదు, సినిమాలు చూడకూడదు. ఎంతసేపు ఓం నమ శివాయ, ప్రణవ పంచాక్షరి మంత్రం, మహామంత్రం ఓం నమ శివాయ. మరి జన్మకో శివరాత్రి అన్నట్టుగా శివరాత్రి అనేది ఒకటేసారి వస్తుంది కాబట్టి ఎవరైనా సరే 24 గంటల సేపు ఓం నమ శివాయ జపం చేసుకుంటూ మనసు పరమశివుడి మీద లగ్నం చేసి అవకాశం ఉన్నంతకు అభిషేకం చేయటం. ఖచ్చితంగా లింగోద్భవకాలంలో మాత్రం అభిషేకమే చేయాలి. మన ఎల్ఎన్ఆర్ ప్రేక్షకులు చెప్తున్నా మళ్ళీ, లింగోద్భవకాలంలో అభిషేకమే చేయాలి, కళ్యాణం చేయకూడదు. తర్వాత కళ్యాణం చేయొచ్చు. అభిషేకం అయిన తర్వాత, అభిషేకం గంట సేపు పడుతుంది అనుకోండి, 1 గంటకు అభిషేకం అయిపోతుంది, తర్వాత కళ్యాణం చేయొచ్చు. కళ్యాణం ఎప్పుడన్నా చేయొచ్చు, ముందు చేయొచ్చు, తర్వాత చేయొచ్చు. లింగోద్భవకాలం మాత్రం అభిషేకమే చేయాలి. అదే టైంలో అర్ధరాత్రి 12 గంటలు. మనం బర్త్డే ఎందుకు చేసుకుంటాం? బర్త్డే చేసుకుంటాం, ఆ రోజు పుట్టాం కాబట్టి బర్త్డే చేసుకుంటాం. శివుడు కూడా ఇంతే, ఆ రోజే పుట్టాడు కాబట్టి ఆ రోజే. ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం ఎందుకు చేయాలి అంటే, అభిషేక ప్రియో రుద్ర, అలంకార ప్రియో విష్ణు అని శాస్త్రం చెప్పింది. అలంకారం చేస్తే విష్ణుమూర్తి సంతోషిస్తాడు కాబట్టి అది చేయాలి. అభిషేక ప్రియో రుద్ర, అభిషేకం చేస్తే శివుడు సంతోషిస్తాడు కాబట్టి అభిషేకమే చేయాలి. అవునా? నీతో మంచిగా మాట్లాడితే ఇంకోసారి వస్తావు, అది హార్ష్గా మాట్లాడితే గురువు గారు ఏదో అంటారు, ఇంకోసారి రావడం మానేస్తావు. ఏదైనా అంతే కదా, కాబట్టి అభిషేకమే చేయాలి. అయితే ఇప్పుడు ఆ శివరాత్రి రోజు కేవలం శివుడిని ధ్యానం చేసుకోవాలా, లేకపోతే అమ్మవారితో కలిపి ధ్యానం చేసుకోవాలా? అంటే ఆ రోజు ఆయన ఏమైతే అమ్మవారిని కూడా ఖచ్చితంగా తలుచుకోవాలని ఆయన చెప్పారు కదా. వాళ్ళిద్దరు వేరే లేరు, సగభాగం పరమశివుడు అమ్మవారికి ఇచ్చాడు కాబట్టి అభిషేకం చేస్తే నువ్వు కింద అమ్మవారు ఉంటుంది పానవట్టం, ఆయన చేస్తే ఆ అమ్మవారు చేసినట్లే. వాళ్ళిద్దరు సపరేట్ అనేది చాలా మూర్ఖత్వం. అది ఇద్దరు కలిసే ఉన్నారు సృష్టిలో, అర్థమైందా? ఇప్పుడు మనకి మానవుడే మనిషే దేవుడు అంటూ ఉంటారు. అవునా? మన నాలిక ఉందా? నాలిక మీద ద్రవం ఎక్కడి నుంచి వస్తుంది? మన నాలికలో పైనుంచి
కొండనాలిక ఉంటుంది తెలుసా నీకు? అవును కొన్నాను. కొండనాలిక నుంచి ఒక్కొక్క చుక్క ద్రవం ఊరుతుంటుంది తెలుసా? అవును. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? లోపల ద్రవం ఎక్కడి నుంచి వస్తుంది? లాలాజలం అండి. లాలాజలం అనేది కొండనాలిక నుంచి ఊరుతుంది. ఉమ్, అది లేకపోతే మనిషి బతుకుతాడా? కింద నాలిక అమ్మవారు, ఉమ్, పైన కొండనాలిక ఏది ఉందో పరమశివుడు. ఉమ్, కాబట్టి మనిషిలోనే దేవుడు ఉన్నాడు. ఉమ్. మరి ఆయన ఆ వర్షం కురిపించకపోతే మనిషి నాడు 10 నిమిషాలు బతుకుతాడా మరి? కాబట్టి వర్షం మనిషే దేవుడు. ఉమ్, కాబట్టి ఇటువంటివి తప్పనిసరిగా ఆచరించాలి. అంటే జగత్తు మొత్తానికి తల్లిదండ్రులు అనేది ఒక మనిషిలోనే మనం నిరూపించవచ్చు. గురుగారు, ఇంతకు ముందు మీరే చెప్పారు అసలు అవును. లింగాలని ఆడవాళ్ళు తాకూడదు, ఎవరు పడితే వాళ్ళు అసలు తాకూడదు అని అన్నారు. అవును. మరి శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గర ఆ లింగాన్ని చాలా మంది వెళ్ళి తాకుతుంటారు. అక్కడ పంతులు వారు కూడా తాకని అనేసి కూడా పర్మిషన్స్ ఇస్తా ఉంటారు. మరి అలా తాకొచ్చు అంటారా? ఎప్పుడైనా ఇందాక మనం అనుకున్నాం, జ్యోతిర్లింగాలు వేరు, మన ఇంటి పక్కన దేవాలయాలు వేరు. ఉమ్, జ్యోతిర్లింగాలు అనేవి మానవుడు ప్రతిష్ఠ చేసినవి కాదు, భగవంతుడు సృష్టించిన చెప్పుకున్నాం. ఉమ్, జ్యోతిర్లింగాలకు దోషం ఉండదు. ఏ జ్యోతిర్లింగమైనా ఎవరన్నా పోయి తాకవచ్చు. ఉమ్, మళ్ళీ జ్యోతిర్లింగాల్లో కూడా మల్లికార్జున శ్రీశైలం మల్లన్న వేరు, శ్రీశైలం మల్లికార్జునుడు వేరు, ఉమ్. మిగతా జ్యోతిర్లింగాలు వేరు. ఇది కూడా స్వయంలింగం అని అంటారు కదా, స్వలింగం అంటారు కదా. స్వయంభూలింగమైన స్వయంభూ. శ్రీశైలంలో విశేషం అనమాట. ఏంటంటే ధూళి దర్శనం అంటూ ఉంటారు. మనం కారులో ప్రయాణించినా, ఉమ్, మధ్యలో ఎక్కడ బ్రేక్స్ తీసుకున్నా, కాలకృత్యాలు చేసుకున్నా డైరెక్ట్గా వెళ్ళిపోయి శివుని తాకి దండం పెట్టాలి శ్రీశైలంలో. దాన్ని ధూళి దర్శనం అంటారు. అంటే మనం యూరిన్ పాస్ చేస్తే కూడా పోయి దేవుని తాకి డైరెక్ట్ కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళాలి. ఉమ్, మరి మిగతా దేవాలయాలకు ఎట్లా వెళ్తామా? వెళ్ళము. శ్రీశైలం మల్లన్నకున్న విశేషం ఏంటయ్యా అంటే ఉమ్, ధూళి దర్శనం చాలా విశేషం. ఆహా, అంటే ఒక తండ్రి పిల్లవాడు మట్టి మట్టి బడ మట్టి మట్టి ఉమ్, మాసిపోయిన బట్టలతో పిల్లవాడు వచ్చి వాటేసుకున్నాడు అనుకోండి, ఉమ్, చేదరించుకుంటాడా తండ్రి? చేదరించుకోవడం. అవును. మరి అటువంటి శ్రీశైలం మల్లన్న చాలా విశేషం అనమాట. ఓకే. ఆయన భక్తుల కోసమే అక్కడ వెలిసి ఉన్నాడు. ఆయన ఒక తండ్రి ఇంకా అందరికి. అమ్మవారు అట్లా ఆజ్ఞాపించింది ఆయన్ని, ఇక్కడ ఉండాలి, భక్తుల కోసం ఇక్కడ వెలిసి ఉండాలి అని చెప్పి అమ్మవారు ఆజ్ఞాపించింది. కాబట్టి ధూళి దర్శనం అనేది చాలా విశేషం. స్నానం కూడా చేయకుండా మనం బహిర్దేశానికి వెళ్ళినా, మూత్ర విసర్జన చేసినా కాళ్ళు కడుక్కోకుండానే పోయి శివుని తాకి దండం పెట్టాలి. ఓన్లీ శ్రీశైలంలో మాత్రమే. మిగతా దేవాలయం, మిగతా జ్యోతిర్లింగాలు అది లేదు. కాబట్టి శ్రీశైలం వల్ల చాలా విశేషం. ఓకే. అసలు ఎటువంటి లింగాలను తాకొచ్చు అంటారు పోనీ మీరు చెప్పినట్టుగా? ఇటువంటి జ్యోతిర్లింగాలు ఎవరైనా తాకవచ్చు, ఆడవాళ్ళు కూడా తాకవచ్చు, తప్పు లేదు. అది కాకుండా ఇంటి పక్కన దేవాలయాలు ఏమున్నా కూడా ఖచ్చితంగా ఆడవాళ్ళు తాగకూడదు. ఆడ మనిషి కనుక తాకితే మాత్రం మహాదోషం వస్తుంది. అంటే చిన్న చిన్న ఎక్కడున్నా గానీ ప్రతిష్ట చేపడినటువంటి ఆ లింగాలను మాత్రం అసలు ముట్టుకోకూడదు. ఆడ మనిషి లింగాన్ని ముట్టుకుంటే దోషమే వస్తుందమ్మా. చిన్న నర్మదా బాణాలు ఉంటాయి, అది పట్టుకుంటే కూడా పాపమే, పుణ్యం అనేది రాదు. ఇప్పుడు మనం ఎందుకు చేస్తున్నాం? చేయడం వల్ల పుణ్యం సంప్రాప్తించాలని చేస్తాం తప్ప పాపం రావాలని ఎవరు చేయరు కదా. మరి తెలిసినంత వరకు పాటించాలి. తెలియనప్పుడు మన వీడియో చూసిన వాళ్ళన్నా వినాలి. ఇంకా తెలియకపోతే మాలాంటి వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. శాస్త్రాన్ని మనం నిగూఢంగా పరిశీలించాలి. అప్పుడు దాన్ని తెలుసుకొని చేయాలి తప్ప పాపం చేస్తే పాపం వస్తుంది, పుణ్యం అయితే రాదు. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం చేస్తే పాపమే, అంతే కదా. కాబట్టి దాన్ని ఇక్కడి నుంచైనా మార్చుకోవాలి ప్రేక్షకులు. ఓకే గురుగారు. సో చూస్తారు కదండి, ఈసారి ఎవరైతే గనక మీరు శివలింగానికి పూజ చేయాలనుకుంటున్నారో, అభిషేకం చేయాలనుకున్నారో, గురుగారు చెప్పినట్టుగా ఆ నియమాలు నిబంధనలు ఖచ్చితంగా పాటించి ఆ తర్వాతనే అక్కడ మీరు అభిషేకం చేయాల్సింది ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా మైండ్ లో పెట్టుకొని, దృష్టిలో ఉంచుకొని మీరు గనక పూజ దగ్గరికి వెళ్తే మీకు సత్ఫలితం ఉంటుంది. లేదంటే మీరు ఎప్పటిలాగే చేస్తాము, ముట్టుకుంటాము, తాగుతాము, అభిషేకం చేస్తామంటే ఖచ్చితంగా అది పాపం అవుతుంది, దోషం అవుతుంది. ఇన్ని రోజులు తెలియలేదు కాబట్టి చేశారు, ఓకే. తెలిసి కూడా ఇప్పుడు చేస్తే మాత్రం చాలా పాపం. సో జాగ్రత్త వహించాలి ఈ విషయంలో. అలాగే మహాశివరాత్రి వస్తుంది కాబట్టి ఈ శివరాత్రికి అందరూ కూడా ఖచ్చితంగా ఓం నమ శివాయ ఓంకారంతో మీరు మనస్సునంతా కూడా దేవుడి మీద ధ్యానం చేస్తూ ఉపవాసం ఉంటూ ఆ తర్వాత మీరు జాగారం చేసినట్లయితే మీకు మంచి ఫలితం ఉంటుంది. ఎప్పటిలాగే మీరు టైం పాస్ కి చేసినట్లయితే దానికి మంచి ఫలితం వచ్చే అవకాశం అయితే లేవని కూడా గురువుగారు చెప్పారు. సో మరిన్ని విషయాలు కూడా మళ్ళీ మరో వీడియోలో తెలుసుకుందాం. గురుగారిని కలిసి చాలా విషయాలు, చాలా ధర్మ సందేహాలు అన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి LNR భక్తి టీవీ. నమస్కారం.